2010లో మిమ్మల్ని కలిసినప్పుడు మొదలైంది నా ప్రయాణం. ఆ రోజు మిమ్మల్ని చూశాను. 2011లో మీతో కలిసి ప్రయాణం చేశాను. మీతో కలిసి ప్రయాణం అయ్యాకే నాకు పెళ్ళయింది. అప్పటి వరకు వెతుక్కుంటూనే ఉన్నాను, నన్ను వెతుక్కుంటూనే ఉన్నారు. అండ్ చాలా పెద్ద ఎమోషనల్ స్టోరీ ఉంది, బట్ ఇప్పుడు టైం లేదు. బికాస్ నేను ఎన్ని భయాలను దాటి ఉంటాను ఇక్కడ భయం లేకుండా మాట్లాడడానికి. ఇక్కడ ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాను. ఎన్ని అనుమానాలని, ఎన్ని అవమానాలు దాటి ఉంటాను. ఇన్ని పాటల్ని చేయడానికి ఒక్క పాట ప్రాణం పోసింది. ఆ పాటకు ప్రాణం పోసింది నరేష్ సార్. వయ్యారి బ్లాక్ బెర్రీ ఫోన్లే, వారే వహాలి బెర్రీ ఫోజులే, కన్నుల్లో కన్నె ప్రాణి కర్మగారాలే, కవ్విస్తే కాలపాణి కారాగారాలే, కొంత ఆమ్లముందిలే కొంత క్షారముందిలే, ఆరే సైన్స్లోన మ్యాథ్స్లోన చెప్పలేని సత్యమిదిలే. सर्रा ओ मेरा दिल लुट गई, सर्रा ओ मेरा दिल लुट गई. ఆ పాట ప్రాణం పోస్తే ఆ ప్రాణం ఈరోజు ఇలాగ మీ అందరిని చుట్టుకుంటూ నిత్యం ప్రవహించే నీరులాగా, నేలలో నీరులాగా, ప్రపంచమంతా విస్తరిస్తున్న గాలిలాగా మీ చుట్టూ తిరుగుతూనే ఉంది. మీ దగ్గర నుంచి తీసుకున్న ఊపిరిని మళ్ళీ మీ దగ్గరికి పంపిస్తూ ఉంది. దాని పేరే పాట. ఆ పాటకు ప్రాణం పోసిన మొదటి వ్యక్తి నరేష్ సార్. ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాల్సిన ఇద్దరిని. ఒకటి కిరణ్ గారు కో డైరెక్టర్గా ఉండేవారు, నా డైరెక్టర్ నారాయణ గారు నువ్వా నేను సినిమా డైరెక్టర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎక్కడెక్కడో నక్కి తిరుగుతున్నప్పుడు, ఎక్కడెక్కడో వెక్కి ఏడుస్తున్నప్పుడు, ఎక్కడెక్కడో నలిగిపోతున్నప్పుడు, ఎక్కడెక్కడో తిరుగుతూ పడుకునేవాడిని. ఎక్కడ పడుకునేవాడినో తెలియదు, ఏ ఫుట్పాత్ మీద పడుకునేవాడో తెలియదు, ఏ బస్ స్టాండ్లో ఉండేవాడో తెలియదు, ఏ పార్కులో ఉండేవాడో తెలియదు, ఏ ఫంక్షన్ హాల్లో తినేవాడో తెలియదు, ఎక్కడ తినాలో, ఎక్కడ తిరగాలో, ఎక్కడ పడుకోవాలో తెలియక ఎన్నేసి స్టేషన్లలో నీళ్లు తాగి పడుకుని ఉన్న నన్ను వయ్యారి బ్లాక్బెర్రీ అని ఒక పాట చేసినందుకు దాని తర్వాత ఆ సినిమాలో పాటలన్నీ ఇచ్చి నన్ను మ్యూజిక్ డైరెక్టర్ని చేసి ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కిచ్చేసి నరేష్ లాంటి హీరోని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నేను ఎప్పుడు రుణపడి ఉంటాను.